ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత వెట్టు పిటిషన్పై హైకోర్టు త్వరగా స్పందించడాన్ని స్వాగతిస్తున్నామని, గతంలో మా కాంగ్రెస్ పార్టీ నుండి 12 మంది ఎమ్మెల్యేలను గులాబీ బాస్ కేసీఆర్ లాక్కున్నప్పుడు కూడా ఇలాగే స్పందించుంటే బాగుండేదని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ అన్నారు. హైకోర్టు తీర్పుపై సోషల్ మీడియా వేదికగా స్పందించిన ఆయన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ తెలంగాణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారడాన్ని ప్రశ్నిస్తూ స్పీకర్ కు సంబంధించి కొన్ని గైడ్ లైన్స్ ఇవ్వడం అనేది ఆహ్వానించదగిందని, స్పీకర్ నిర్ణయం కోసం వేచి చూడాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీలో రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగానే నిర్ణయాలుంటాయని స్పష్టం చేశారు. అలాగే హైకోర్టు త్వరగా స్పందించడాన్ని స్వాగతిస్తున్నామని, గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల అంశంలో కూడా ఇదే విధంగా స్పందిస్తే బాగుండేదన్నారు. ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పార్టీ మార్పు అనేది కేసీఆర్ వైఫల్యం నుంచే వస్తుందని తెలుసుకోవాలని అవసరం ఉందని, కేటీఆర్ హరీష్ రావుకు నాయకత్వ సమస్యలు రావడం, కేసీఆర్ బయటకి రాకపోవడం వల్ల పార్టీ మీద నమ్మకం లేక పార్టీ మారే పరిస్థితి వచ్చిందన్నారు. గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఒక్కొక్కరిగా తీసుకుంటున్నప్పుడు హైకోర్టు స్పందించి ఉంటే తెలంగాణ రాజకీయాల్లో ఈ పరిస్థితి వచ్చేది కాదని, ఇలాంటి అనైతిక సమస్యలు రావడం వెనుక కేసీఆర్ పాత్ర ఉంటుందని తెలుసుకోవాలన్నారు. ఇక స్పీకర్ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ రాజ్యాంగ పరిధిని, హైకోర్టు పరిధిని దాటకుండానే నిర్ణయం తీసుకుంటారని అద్దంకి దయాకర్ వ్యాఖ్యానించారు. ఇప్పుడు అద్దంకి దయాకర్ వ్యాఖ్యలు బీఆర్ఎస్ లో దుమారాన్ని రేపుతున్నాయి. వాస్తవానికి గతంలో కేసీఆర్ అలా చేయకపోతే ఇప్పుడు సీఎం రేవంత్ ఇలా చేసేవారు కాదని పలువురు రాజకీయ పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.